హాయ్ ఎవ్రీవన్, ఈరోజు క్లాస్లో కాంప్లెక్స్ నంబర్స్కు సంబంధించి మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే ఏదో చూద్దాం. అంటే జనరల్ ఫామ్ వచ్చేసి కాంప్లెక్స్ నంబర్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ ముందు క్లాస్లో డిస్కస్ చేసాము. z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ బై ఫామ్లో ఉండేది జనరల్ ఫామ్. ఇప్పుడు దీన్ని ఏ ఫామ్లో మార్చుకుంటామంటే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే ఏందో చూద్దాం. ఈ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి ఎలా అంటే కార్టీషియన్ ఫామ్ లాగా ట్రయాంగిల్ తీసుకున్నాం. ఎక్స్ యాక్సిస్ లో ఎక్స్ అనుకున్నాము, వై యాక్సిస్ లో వై. ఇది ఆర్ మాడ్యులస్ అనుకున్నాం. ఈ ఎక్స్ వై ది మాడ్యులస్ ఆర్ అనుకున్నాము. మాడ్యులస్ అంటే మనం ఆల్రెడీ చేస్తుంటాం ఫస్ట్ ఇయర్ లో, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని కోఆర్డినేట్ జామెట్రీలో అలాంటిదే ఆర్ అనేది. సో ఎక్స్ ఎక్స్ యాక్సిస్ లో, వై వై యాక్సిస్ లో, ఇక్కడ ఆర్, ఇక్కడ వచ్చేసి యాంగిల్ తీటా అనుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే దీని నుంచి సైన్ తీటా అంటే ఎక్కడ వస్తుంది, కాస్ తీటా అంటే ఎక్కడ వస్తుందో చూద్దాం. సైన్ తీటా వై బై ఆర్, కాస్ తీటా ఎక్స్ బై ఆర్, ఈ మధ్యలో వచ్చేసి టాన్ తీటా. సో సైన్ తీటా కాస్ తీటా అనేది వచ్చింది. దీని నుంచి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆర్ కాస్ తీటా అవుతుంది. అలాగే వై ఇస్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా అవుతుంది. ఈ రెండింటిని యూజ్ చేసుకుంటాను నేను. x is equal to r into cos theta r cos theta, y is equal to r into sin theta r sin theta. ఈ రెండింటిని ఇక్కడ వాడుకుంటాం. ఇప్పుడు ఈ ఫామ్ ఏమవుతుంది అంటే z is equal to కాంప్లెక్స్ నంబర్ ఫామ్ అనేది x ప్లస్ లో r cos theta ప్లస్ i into y ప్లస్ లో r sin theta. ఈ రెండింటిలో కామన్ గా ఏముంది, cos theta కామన్ తీయచ్చు, r కామన్ తీయచ్చు, cos theta లేదు. r కామన్ తీస్తే cos theta ప్లస్ i sin theta అనేది ఉంటుంది. సో z is equal to r cos theta ప్లస్ i sin theta ను షార్ట్ కట్ చేసుకుంటాం. cos లో ఉండే c, i, sin లో ఉండే s, మొత్తం theta, sis theta అంటాం. cos theta ప్లస్ sin theta పెద్దదిగా ఉంది కాబట్టి దాన్ని షార్ట్ కట్ లో sis theta అని చెప్పుకుంటున్నాం. పెద్ద పేర్లు ఉంటాయి, దాన్ని షార్ట్ కట్ లో చిన్నగా పిలుచుకుంటారు కదా, ఆ విధంగా ఇది ముద్దు పేరు లాగా. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాను చిన్నదిగా షార్ట్ ఫామ్ లో ఏమంటారు, సిస్ థీటా అంటారు. ఇక ఆర్, దీన్నే మనం ఏమని పిలుస్తాం, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటారు. జెడ్ ఈస్ ఈక్వల్ టు, ఇది నార్మల్ గా కాంప్లెక్స్ నంబర్ ఎక్స్ ప్లస్ ఐ బై ఫామ్, దాన్ని ఆర్ సిస్ థీటా ఫామ్ లో రాస్తే ఆ ఫామ్ నే మనం ఏమంటామంటే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటాం. ఇదే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అనేది. ఇక ఆర్ ఎలా కనుక్కోవాలి, ఆర్ ఎలా కనుక్కోవాలంటే ఈ రెండింటిని వాడుకున్నాం. మన దగ్గర sin theta cos theta ఉంది. we know that sin square theta plus cos square theta is equal to ఎంత, 1. ఐడెంటిటీ sin square theta plus cos square theta 1 కాబట్టి sin theta ఎంత వచ్చింది మనకు, y by r whole square, cos theta x by r whole square is equal to 1. సో స్క్వేర్ చేస్తే y square by r square plus x square by r square is equal to 1. కింద LCM r square, y square plus x square divided by r square. కింద LCM r square వస్తుంది, పైన y square plus x square. అంటే x square plus y square is equal divided by r square అటు సైడ్ పోతే into r square. మనకు వచ్చింది r square is equal to x square plus y square. సో r is equal to ఏమవుతుంది, స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ అవుతుంది. ఇది ఆర్ వాల్యూ. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ అవుతుంది. ఆర్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో దీన్ని మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటాం. ఇందులో ఆర్ ఎలా కనుక్కోవాలంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వేసుకుంటే ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ వచ్చింది, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఇంకా సిస్ అంటే కాస్ థీటా సైన్ థీటా రాస్తాం. దాంట్లో తీటా అంటే ఏమో కనుక్కోవాలి. ఆ తీటాను కనుక్కోవడానికి ఏం చేస్తామంటే మన దగ్గర సైన్ తీటా ఉంది, కాస్ తీటా ఉంది. సో సైన్ తీటా బై కాస్ తీటా చేస్తాం. సైన్ తీటా వాల్యూ y బై ఆర్, కాస్ తీటా x బై ఆర్, ఆర్ ఆర్ క్యాన్సిల్ పోతుంది. సైన్ తీటా బై కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు టాన్ తీటా ఇస్ ఈక్వల్ టు ఏమొచ్చింది, y బై x వచ్చింది. సో తీటా ఇస్ ఈక్వల్ టు టాన్ అటు సైడ్ పోతే టాన్ ఇన్వర్స్ తీటా ఇలా అనుకుంటాం. కాబట్టి
ఎక్స్ ప్లస్ ఐవైకి ఇప్పుడు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అనేది మనకు క్లారిటీ వచ్చేసింది. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవైని ఏ ఫామ్ లో రాయాలా? ఆర్ సిస్ థీటా ఫామ్ లో రాయాలి. దీన్నే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అని పిలుస్తాం. ఇదే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే ఇందులో ఆర్ కనుక్కోవడానికి రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫామ్ లో రాస్తాం. థీటా కనుక్కోవడానికి tan ఇన్వర్స్ y బై x రాస్తాం. ఇది టోటల్ కాన్సెప్ట్. ఇది నుంచి అంతా మనం నేర్చుకునేది ఏమంటే ఇది మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఎలా రాయాలి అనేది నేర్చుకున్నాం. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే x ప్లస్ ఐ ని జనరల్ ఫామ్ ను r సిస్ థీటా ఫామ్ లో రాసి r వాల్యూ ఎలా కనుక్కోవాలి, థీటా వాల్యూ కనుక్కున్న తర్వాత ఈ రెండు తీసుకుని అక్కడ r సిస్ థీటా లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అనేది వస్తుంది. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే ఏందో చూసాం కదా, వాటిపైన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నంబర్స్ ఇన్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. ఇప్పుడు ఫామ్ చూసాము, ఆ ప్రకారంగానే దీన్ని చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ 1 మైనస్ ఐ, ఇది ఏ ఫామ్ లో ఉంది? ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్ లో ఉంది. సో ఎక్స్ ప్లస్ లో 1, వై ప్లస్ లో ఇక్కడ ముందర ఏమి లేకపోతే ఏమున్నట్లు 1 ఉన్నట్లు, ఐ పక్కన పెట్టేస్తే y ప్లేస్ లో -1 ఉంది. సో x is equal to 1, y is equal to -1. సో z is equal to x plus iy ఫామ్, కాంప్లెక్స్ నంబర్ ఫామ్. x ప్లస్ లో y ప్లస్ లో ఏ వాల్యూ ఉందో చూసుకున్నాం. దీని నుంచి మనం ఏం చేయాలి ఇప్పుడు? r sin θ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ is r sin θ. సో r కనుక్కోవాలి ఫస్ట్. r is equal to root of x square plus y square. సో ఇది తెలిసిన ముందు మనం చేసినాం కదా, root of x square plus y square 1 plus 1. సో r is equal to ఏమవుతుంది? 1 plus 1 2. r is equal to root 2. r వాల్యూ వచ్చేసింది. r sin θ లో r వచ్చింది. మనకు కావాల్సిన θ ఒకటే. సో θ is equal to tan inverse of y by x. y -1 by x 1 -1 by 1. So theta is equal to 1 by 1 ఏమవుతుంది? 1 అవుతుంది. theta is equal to tan లో -1 ఎక్కడ వస్తుందో చెక్ చేయాలి. tan లో 45 డిగ్రీస్ దగ్గర 1 వస్తుంది. కాబట్టి 45 కి ఇంకో 90 యాడ్ చేస్తే 45 డిగ్రీస్ దగ్గర వస్తుంది 1. సో 45 కి ఇంకో 90 యాడ్ చేస్తే సెకండ్ క్వాడ్రంట్ లో పోతుంది tan. సెకండ్ క్వాడ్రంట్ లో tan పోయినప్పుడు మైనస్ కాట్ అవుతుంది. సో మైనస్ కాట్ కాబట్టి -1 అయ్యే అవకాశం ఉంది. ఒకసారి చెక్ చేద్దాం. 45 ప్లస్ 90 135. సో tan 135 ఏం రాయొచ్చు? 90 ప్లస్ 45 రాస్తాం. tan 90 ప్లస్ θ cot θ. సో cot 45 ఎంత? -1. సో -1 ను మనం ఏం రాసుకోవచ్చు? tan 135 డిగ్రీస్. సో tan 135 tan ఇన్వర్స్ ఆఫ్ దీని వాల్యూ ఎంత? tan 135 డిగ్రీస్. tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతే θ is equal to 135 డిగ్రీస్. 135 ని పై లో మార్చుకుందాం. 135 into pi by పై లో మార్చుకుంటున్నాను యాంగిల్. సో క్యాన్సిలేషన్ చేస్తే 9 15 9s are 9 20s are 9 తో క్యాన్సిల్ చేశాను. తర్వాత 5 తో 5 4s are 5 3s are 3 pi by 4. సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఏమొచ్చింది ఇంకా? therefore 1 plus 1 minus i, మనం చేసిన ఆన్సర్ 1 minus i is equal to r sin θ. r root 2 sin θ 3 pi by 4. ఇది మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. root 2 sin 3 pi by 4. ఒకటి నేను సెకండ్ చెప్తాను, మీరు థర్డ్ ట్రై చేయండి. సెకండ్ క్వశ్చన్ 1 plus i root 3. ఇక్కడ x వాల్యూ 1, y వాల్యూ రూట్ 3 కనిపిస్తుంది. x 1, y రూట్ 3. సో r కావాలంటే ఏం చేయాలి? రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. x స్క్వేర్ 1 స్క్వేర్, y స్క్వేర్ రూట్ 3 స్క్వేర్. సో x ప్లస్ లో 1 ఉంది 1 స్క్వేర్, y ప్లస్ లో రూట్ 3 ఉంది రూట్ 3 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ వెళ్ళిపోతుంది. 1 స్క్వేర్ 1 ప్లస్ 3, 1 ప్లస్ 3 ఎంత అవుతుంది? 4, 4 కు రూట్ 2. సో r వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ θ కనుక్కోవాలంటే
tan inverse of y by x, tan inverse of y root 3 by 1. So root 3 by 1 ఎంత మనకు తెలుసు root 3 నే, tan inverse root 3. So theta is equal to tan inverse of root 3. tan లో root 3 ఎక్కడ వస్తుంది 60 degrees. సో tan లో root 3 ఎక్కడ వస్తుంది అంటే 60 degrees. 60 degrees ని మనం ఏం రాయొచ్చు pi by 3 అంటే 180 by 3 60 degrees. ఇక 1 plus I root 3 ని r sin theta ఫార్మ్ లో రాస్తే 1 plus I root 3 is equal to r sin theta. r ఎంత వచ్చింది 2 sis theta వచ్చేసి pi by 3. సో 1 plus I root 3 మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ వచ్చేసి 2 sis pi by 3. సో ఇదే ప్రాసెస్ లో ఇది అలాగే మీరు ఏం చేస్తారు ఇంకా మైనస్ రూట్ 3 ప్లస్ ఐ ఉంది, దీన్ని కూడా మీరు ట్రై చేయండి. ఎలా వస్తుంది సేమ్ ఇలాగే వస్తుంది, మైనస్ వస్తుంది బయట మైనస్ రూట్ 3 వస్తుంది. ఆ మైనస్ రూట్ 3 ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు 60 దగ్గర వచ్చింది కాబట్టి 150 దగ్గర లేదా 240 దగ్గర ట్రై చేస్తే మీకు మైనస్ రూట్ 3 అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా చేయాలి, చాలా ఇంపార్టెంట్, ఇది 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ లో కూడా ఇది అవసరం అవుతుంది మధ్య మధ్యలో మనకు, కాబట్టి మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఎలా రాయాలనేది జాగ్రత్తగా చేయండి మీరు. ఈ రెండు నేను చేస్తాను, థర్డ్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ చేశాం కదా ఇందాక, దీన్ని వచ్చేసి ఓన్లీ మోడ్యులస్ కనుక్కోవాలంట. అంటే ముందు దీన్ని సింప్లిఫై చేసుకొని మోడ్యులస్ మాత్రమే అంటే ఏమని ఆర్ వాల్యూ కనుక్కోవాలంట. చూద్దాం. మైనస్ 2 3s are 6i, 2 into 3 6i minus 2i into i 2i square into ఈ రెండింటిని మల్టిప్లై చేస్తారు. 2 3s are 6i, 2i into i స్క్వేర్ అవుతుంది, మైనస్ వస్తుంది రెండింటికి. తర్వాత ఈ రెండు ఫస్ట్ 2 తో 2 1s are 2, 2 into i 2i, సో 2 1s 2, 2 into i 2i. తర్వాత 4i 1s are 4i, 4i into i 4i square. కాబట్టి ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేసి పెట్టుకున్నాం. మైనస్ 6i మైనస్ 2 into i స్క్వేర్ వాల్యూ మైనస్ 1. ఇక్కడ కూడా చూడండి 2 ప్లస్ 2i 4i 6i, i స్క్వేర్ వాల్యూ మైనస్ 1, i స్క్వేర్ అంటే చూడండి మైనస్ 1, ఈ రెండు యాడ్ చేస్తే 6i, i స్క్వేర్ ప్లస్ లో మైనస్ 1 మైనస్ 6i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s are 2, 2 plus 6i 4 1s are 4 minus 4 minus 6i plus 2 into 2 లో 4 పోతే minus 2 plus 6i. ఇది ఇలాగే పెట్టేస్తాను, 2 minus 4 minus 2 plus 6i. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేద్దాం. 6 into 2 12i minus into minus plus 6 2s are 12i minus 6 6 are 36 i into i square, 6 6 are 36 i square. తర్వాత 2 తో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4, రెండు ప్లస్ ప్లస్ 2 6 are 12i. సో ఫస్ట్ టర్మ్ తో 2 టర్మ్స్ మల్టిప్లై చేశాను, సెకండ్ టర్మ్ తో 2 టర్మ్స్ మల్టిప్లై చేశాను. 12i మైనస్ 36 ఇంటూ i స్క్వేర్ వాల్యూ మైనస్ 1 మైనస్ 4 ప్లస్ 12i. ఇక్కడ ఒక 12i ఇక్కడ ఒక 12i, టోటల్ 24i మైనస్ ఇంటూ మైనస్ 36, so minus into minus plus 36 minus 4, 24i plus 32, 36 లో 4 పోతే 32. దీంట్లో కామన్ తీసుకోండి, ఫస్ట్ ముందే సిస్ చేయకుండా అదే మోడ్యులస్ కనుక్కోకుండా కామన్ తీసుకోవచ్చు. దీంట్లో ఈ రెండు ఒక టేబుల్ తో పోతాయి, ఏ టేబుల్ తో పోతాయని చూసుకోండి. 8 టేబుల్ కామన్ తీయచ్చు. సో 8 into 8 3s are 24, 8 4s are 32. సో 8 పక్కన తీసేస్తే 4 plus 3i 4 plus 3 అయింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, దీని మోడ్యులస్ అంటే r కనుక్కోవాలి. r is equal to root of x square plus y square. సో r is equal to root of x square plus y square, దీనికి 8 పక్కన పెట్టేస్తాం. root of x square plus y square 4 square plus 3 square. సో 4 square 16, 3 square 9, 16 plus 9 25, 8 root 25, 25 root ఎంత 25 root 5, 8 5s are 40. సో మోడ్యులస్ వాల్యూ ఇస్ 40. ఇప్పుడు కనుక్కోమని మోడ్యులస్ కాబట్టి మోడ్యులస్ కనుక్కున్నాం, 40 వచ్చేసింది. సో మోడ్యులస్ వాల్యూ 40 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్
√3 + i = r sis theta ఫామ్ లో ఇచ్చాడు. అంటే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది అక్కడ తీటా, ఇక్కడ మాడ్యులస్ కనుక్కోమన్నాడు, అక్కడ యాంప్లిట్యూడ్ తీటా యాంగిల్ కనుక్కోమన్నాడు. √3 + i = r sis theta ఫామ్ లో ఉంది. అంటే దీన్ని r sis theta ఫామ్ లో రాస్తే తీటా వాల్యూ ఎంతో తెలిసిపోతుంది. సో x ఇక్కడ √3, y ముందర ఏం లేకపోతే ఉన్నట్లు 1 ఉన్నట్లు. మనకు తీటా కావాలంటే tan ఇన్వర్స్ ఆఫ్ y/x అనే ఫార్ములా తెలుసు r sis theta లో. సో తీటా tan ఇన్వర్స్ ఆఫ్ y/x 1/y డివైడెడ్ బై x 1/√3 అవుతుంది. tan లో 1/√3 ఎక్కడ వస్తుంది అనేది చెక్ చేస్తే tan 30 డిగ్రీస్ దగ్గర 1/√3 వస్తుంది. tan 30 1/√3 ఇన్వర్స్ tan క్యాన్సిల్ పోతుంది. తీటా 30 డిగ్రీస్ 30 నే మనం ఏం రాయొచ్చు, రేడియన్ మెజర్ లో కావాలన్నాడు. రేడియన్ అంటే పైలలో కావాలి. సో 30 ని మనం π/6 అని రాసుకోవచ్చు. ఇది తీటా వాల్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాంప్లిట్యూడ్ ఇచ్చాడు, z-1 యాంప్లిట్యూడ్ π/2 అయితే ఫైండ్ ది లోకస్ ఆఫ్ z ఇచ్చాడు. యాంప్లిట్యూడ్ అంటే తెలుసు కదా, యాంగిల్. సో యాంగిల్ వచ్చేసి π/2 ఇచ్చాడు, z-i ది. z-i అంటే z ఏ ఫామ్ లో ఉంటుంది, z అనేది కాంప్లెక్స్ నంబర్ x + i ఫామ్ లో ఉంటుంది. మనకు కావాల్సింది z-1 అంటే x + iy -1. z కు -1, దీనికి -1 పెట్టాలి. సో x - 1 + iy ఉంటుంది. ఇవి నంబర్స్. x - 1 అనేది రియల్ పార్ట్, iy అనేది ఇమాజినరీ పార్ట్. సో యాంగిల్ ఎంత ఇచ్చాడు, π/2. సో తీటా π/2 ఇచ్చాడు. కానీ తీటా మన ఫార్ములా tan ఇన్వర్స్ y/x. తీటా మనకు తెలుసు ఫార్ములా tan ఇన్వర్స్ y/x. దీని వాల్యూ π/2 ఇచ్చాడు. tan ఇన్వర్స్ అటు సైడ్ పంపిస్తాం. సో y/x tan π/2. ఇక్కడ y అనేది ఇమాజినరీ పార్ట్, x అనేది రియల్ పార్ట్. y ప్లేస్ లో y నే ఉంది, x ప్లేస్ లో ఏముంది, x - 1 ఉంది. కాబట్టి x ప్లేస్ లో ఒకటి మార్చుకోవాలి, y/x - 1. y ప్లేస్ లో y లే ఉంది, x ప్లేస్ లో x - 1 ఉంది. కాబట్టి కింద x - 1 వస్తుంది. సో y/x - 1 tan 90 డిగ్రీస్. tan 90 డిగ్రీస్ ఎంత, ఇన్ఫైనైట్. tan 90 ఇన్ఫైనైట్. సో y/x - 1 ఇన్ఫైనైట్ అంటే సమ్ నంబర్ డివైడెడ్ బై 0. ఎనీ నంబర్ డివైడెడ్ బై 0 అని మనం ఏమంటాం, ఇన్ఫైనైట్ అంటాం. సో ఇన్ఫైనైట్ ఇక్కడ ఉంది కాబట్టి ఎనీ నంబర్ బై 0 రాసుకోవాలి, ఏ నంబర్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈక్వేట్ చేస్తే పైన ఉండే నంబర్ దీనికి ఈక్వల్, కింద ఉండే నంబర్ x - 1 ఏమవుతుంది, 0. లేదా దీన్నే రివర్స్ చేస్తే, ఇన్ఫైనైట్ రివర్స్ చేస్తే 0 అవుతుంది. అలా అయినా చేసుకోవచ్చు. ఇలా 1/0 ఎందుకు రాసుకున్నారు సార్, ఎనీ నంబర్ అయినా వేరే నంబర్ రాయొచ్చు కదా అనుకోవచ్చు. దీన్ని రెసిప్రోకల్ చేస్తే, టేకింగ్ రెసిప్రోకల్ we get, సో దీని రెసిప్రోకల్ ఏమవుతుంది, x - 1/y అవుతుంది. ఇన్ఫినిటీ రెసిప్రోకల్ ఏమవుతుంది, 0. రెసిప్రోకల్ ఆఫ్ ఇన్ఫినిటీ వచ్చేసి 0. దీని రెసిప్రోకల్ అంటే x - 1/y. y అటు సైడ్ పంపించేస్తాను. x - 1 = 0 × y. 0 × y is 0. So x = 1 is the locus of z. So x - 1 అలా అయినా పెట్టొచ్చు ఈక్వేషన్ వాటి. x - 1 = 0 or x = 1 is the locus of z. కాబట్టి యాంప్లిట్యూడ్ అంటే యాంగిల్ అనేది జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ లో, మాడ్యులస్ అంటే r వాల్యూ, యాంప్లిట్యూడ్ అంటే తీటా వాల్యూ. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ లో z = x + iy ఇచ్చాడు. మాడ్యులస్ z = 1 ఇచ్చాడు. సో మాడ్యులస్ z = 1. మాడ్యులస్ అంటే ఏం చేయాలి, రూట్ ఆఫ్ r వాల్యూ x² + y² = 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ బాల్ బట్టి స్క్వేరింగ్ చేస్తే x² + y² రూట్ కు స్క్వేర్ = 1². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ వెళ్ళిపోతుంది. x² + y² = 1² ఎంత, 1 is the locus of the given complex number z. కాబట్టి చాలా సింపుల్. వాడు ఏమన్నాడు,
ఇక్కడ వచ్చేసి మాడ్యులస్ జెడ్ ఇచ్చాడు, మాడ్యులస్ ఫామ్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చే లోపల యాంగిల్ ఇచ్చాడు, యాంప్లిట్యూడ్ అంటే యాంగిల్ ఫామ్ ఇచ్చాడు. థీటా ఈజ్ ఈక్వల్ టు π/2. అక్కడ వచ్చేసి మాడ్యులస్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఆర్ అంటే రూట్ ఆఫ్ x² + y². ఇక్కడ థీటా అంటే tan ఇన్వర్స్ ఆఫ్ y బై x ప్లస్ లో x మైనస్ 1 ఉంది. అక్కడ xy ప్లస్ లో xy ప్లస్ xy లే ఉన్నాయి కాబట్టి అలాగే సబ్స్టిట్యూట్ చేసాం. లాస్ట్ వచ్చే ఈక్వేషన్ ని మనం లోకస్ ఆఫ్ ది గివెన్ కాంప్లెక్స్ నంబర్ z అని చెప్తాం.